ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. మొదటి పేతురు 3వ అధ్యాయము 17వ వచనము. దేవుడు చిత్త మాలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని చిత్తము అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనము కీడు చేసి శ్రమపడి ఆ శ్రమలో దేవుని యొద్దకు వచ్చి ప్రార్థించి మరలా ఆ యొక్క కీడు నుంచి తప్పించబడాలి అనుకోవడం వెర్రితనం అవుతుంది వాక్యానుసారం. కానీ ఎప్పుడైతే మనము మేలు చేసి శ్రమ పడతామో, మేలు చేసి శ్రమ పడితే అది మనకి మేలుగా, అది మనకు మంచిదిగా ఎంచబడతా ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి మేలు చేసి శ్రమపడి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఆయన నీ ప్రార్థన విని ఆ కీడుని, ఆ శ్రమని ఆయన ఏం చేస్తారు? ఆశీర్వాదంగా మారుస్తారు, దీవెనగా మారుస్తారు, సహాయాన్ని అందిస్తారు, కృప చూపిస్తారు, ఆదరణ కలుగజేస్తారు, నెమ్మది అనుగ్రహిస్తారు. కానీ కీడు చేసి శ్రమపడి మరలా ఆ కీడు నుంచి తప్పించబడాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే నీ ప్రార్థనలకు దేవుని యొద్ద నుండి జవాబులు రావు, నీకు సహాయము అందదు. ఎందుకంటే నువ్వు కీడు చేసి శ్రమ పడుతున్నావు, అది నీకు హితమే, అది నీకు జరగవలసిందే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు మేలు చేయడంలో విసుగక మేలు చేసి నువ్వు శ్రమ పడితే అది దేవుని దృష్టికి హితమవుతుంది, దేవుని దృష్టికి యథార్థతగా ఉంటుంది. దేవుని కనుదృష్టి నీ మీద నిలబడడానికి నువ్వు పడిన శ్రమ, నువ్వు ఆ యొక్క మరి మేలులో పడినటువంటి శ్రమ ఆధారం అవుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దేనిని బట్టి శ్రమ పడుతున్నావు అనే హృదయ వివేచన అవసరం. అవును, ఈరోజు మన జీవితాలలో శ్రమలు ఉన్నాయి. అయితే కీడు చేసి శ్రమ పడుతున్నామా, మేలు చేసి శ్రమ పడుతున్నామా? కీడు చేసి శ్రమ పడితే దేవుని యొద్ద నుండి జవాబులు వస్తాయని కట్టబడతామని మరి ఎదురు చూడడం వ్యర్థమే. ఒకవేళ మేలు చేసి శ్రమ పడుతున్నావా, అయితే సమయానుకూలంగా దీవెనలు నీ జీవితంలో కొమ్మరింపు జరుగుతాయి. ప్రియ దేవుని బిడ్డ, కీడు చేసి శ్రమ పడుతూ ఉంటే ఈరోజు ఆ శ్రమ నుంచి కూడా తప్పించబడాలంటే దేవుని యొద్దకు వెళ్ళి ఆ కీడును ఒప్పుకొని నీ యొక్క ప్రాణాత్మ శరీరాలను ఆయన సన్నిధిలో పెట్టి ఆయన రక్తంతో నీ ప్రతి పాపమును కడుగుకొని మరలా అలాంటి జీవిత విధానాన్ని అనుసరించనని ఒక నిబంధన చేసుకుంటే దేవుడు ఆ కీడు నుంచి నిన్ను తప్పిస్తాడు. కాబట్టి ఈరోజు మనము నిలవబడి ఉన్న శ్రమ దేని ద్వారా వచ్చింది అని తెలుసుకోవడం అవసరం. దాన్ని బట్టి మన జీవితాలను పునరుద్ధరించుకోవడం అవసరం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మరి కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుట మంచిది. కాబట్టి మేలు కాబట్టి దీవెన కాబట్టి మంచి చేద్దాం, ఆ మంచిలో కూడా శ్రమ ఉంటే అనుభవిద్దాం. దాని ద్వారా దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నారు. అద్భుతమైన వాక్యము ద్వారా ఆదరించబడ్డారని వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. అద్భుతమైన వాక్యము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచినందుకు వందనాలు ప్రభువా. అవునయ్యా, మేము ఈరోజు శ్రమ పడుతున్నామంటే కీడు చేసా మేలు చేసా అని మా హృదయాలను పరిశీలన చేసుకొని, అయా మేలు ద్వారా అయితే నాయన ఇంకా ముందు కాలంలో మేము మీ ద్వారా అనేకమైన దీవెనలు పొందుకోబోతూ ఉన్నామని, అది హితమని, అది మంచిదని మేము ఎరిగాం. ఒకవేళ కీడు చేసి శ్రమ పడుతూ ఉంటే కూడా ప్రభువా,
అది మా స్వార్థమని ఎరిగాం ప్రభా. దాని నుంచి కూడా ప్రభా విడిపించబడడానికి మరలా మీ సన్నిధిలోకి వచ్చి మా తప్పులు ఒప్పుకొని మా జీవితాలను సరిచేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. అని ఎవరు ప్రార్థిస్తున్నారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభా. అయ్యే పరిచర్యకు సహకరిస్తున్న వారిని దీవించండి అయా ప్రభు. ఈ పరిచర్యను విస్తరించండి, మీ నామాన్ని మహింపరుచుకోండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడనే యేసుక్రీస్తు నామమున సమర్పించడికి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాను. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించునుగాక, ఆమేన్.